తెలుసు కదా మూవీ రివ్యూ. తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు, బొచ్చు పీకిన కోడ్లా ఉన్నా అని. బట్ ఓకే, లెట్స్ మూవ్ ఆన్. ఎలా ఉంది మూవీ అంటే, ఇప్పుడు ఎగ్స్ మీద ఫీలింగ్స్ ఉండొచ్చు ప్రజెంట్లో కూడా, అంతే. దీనికోసం 2 గంటల సినిమా ఎన్న లాగుతలేవా. మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి, ఎప్పుడో మారిపోతాడు. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళండి. 296కి వచ్చాం అంటే నేను చెప్పింది మీకు రెజొనేట్ అయింది. అలానే 300K వచ్చేద్దాం, చేసేద్దాం. ఇదేంటానా, బేసిక్గా ఏం లేదండి, కొత్తగా పింకీ సిండ్రోమ్ అని ఒకటి వచ్చింది. ఆ ఫోన్ వాడేటప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫింగర్ ఇలా కిందికి వెళ్ళిపోయి ఫోన్ బరువుకి ఈ ఫింగర్ నొబ్బుట్టింది. సో ఇంట్లో పాత్ర బరబండి ఉంటే దాన్ని చుట్టి చేతికి పెట్టుకున్నా. సో అంతే, దాని గురించి ఏం లేదు. మూవీ రివ్యూ కన్నా ముందు మనం ఒక యాప్ గురించి మాట్లాడుకుందాం. ఆ యాప్ పేరు వచ్చేసి చెప్పలేండి, ఊరికే నేను సెగ చేస్తున్నా అంతే. ఓకే, లెట్స్ బిగిన్ ద షో. సో దివాళీ మూవీస్ ర్యాంక్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఫస్ట్ అయితే నాకు డూడ్కి చాలా దగ్గరలో కే ర్యాంప్. కొంచెం బాగా గ్యాప్ ఇచ్చాక తెలుసు కదా, తెలుసు. ఎస్, ఎందుకు అంటే ఇప్పుడు మనం మొదలు పెడదాం. సినిమాలో గుడ్ ఆస్పెక్ట్స్ ఏంట్రా అంటే విజువల్స్ బాగున్నాయండి, కొంచెం రిచ్గా క్లాస్గా బాగా తీశారు. యాక్టర్స్ అందరూ చూడడానికి చాలా బాగున్నారు. డ్రెస్సెస్, స్పెషల్ నీరజా కోన గారు, షీజ్ అ స్టైలిస్ట్ అని విన్నాను. సో బాగున్నాయి, బట్టలు చాలా బాగున్నాయి. స్పెషల్లీ సిద్ధు గారి డ్రెస్ మస్తు, అసలు ఏడగొన్నారు, ఎట్లున్నాయి, వాళ్ళు బలం ఉన్నారు. ఆ స్టైల్ కానీ కాంబినేషన్స్ కానీ. ఒనొత్సుకా టైగర్స్ అనుకుంటా, ఈ మధ్య స్నీకర్స్లో ఎక్కువ మటుకు మనం చూస్తాం అడిడాస్ సాంబాస్ అని. గ్యారంటీ తప్పు పలుకుతున్నా, ఒనొత్సుకా టైగరా ఏదో ఉంటుంది, ఆ స్నీకర్స్ కూడా వేశారు. అవి బాగుంటాయి, నాకు ఇష్టం అవి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మంచి ఆస్పెక్ట్స్ అండి. ఇంకా బ్యాడ్ ఆస్పెక్ట్స్లో నెంబర్ 1 ఏదైనా చెప్పాలి అంటే తమన్ గారి మ్యూజిక్. స్పెషల్లీ అంటే ఈ సినిమాలో ఇప్పుడు మీరు ఓజీ సినిమా బీజిఎం పెడితే ఎలా ఉంటుంది, ఆ టైప్లో ఉంటుంది. హీరో ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో ఒక డిటిగా ఒక ట్విస్ట్ పడ్డప్పుడు, ఒక మంచి సస్పెన్స్ పడ్డప్పుడు ఆ మ్యూజిక్ సైలెంట్గానే ఉండాలి, లేదా దాన్ని కొంచెం ఫోకస్ చేసేలాగా ఉండాలి ఆ సిచ్యువేషన్ మీద. బీట్ ఏదో వచ్చేస్తూ ఉంటుంది, హీరోస్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇది ఆ సినిమా కాదు, ఇది జైలర్ టైప్ సినిమా కాదు. ఇక్కడ కూడా అదే డప్పు బీట్లు, ఆ హై వాల్యూము, ఆ ఎమోషనల్ సీన్స్కి లేదా ఒక ట్విస్ట్ పడ్డప్పుడు వచ్చే సీన్స్కి నాకు ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. చాలా ఏంటిది అన్నట్టు అనిపించింది. సరే, అది పక్కన పెడితే స్టోరీలో మెయిన్ పార్ట్ ఏంటంటే ల్యాగ్ అండి. ఇప్పుడు మీకు అనిపించచ్చు, ఇప్పుడు పాయింట్కి రాకుండా అదంతా చెప్తాడు అది. సో అలానే నాకు కూడా అనిపించింది, అరే ఈ సినిమాలో ఈ పాయింట్ కోసం ఈ ఏదో ట్విస్ట్ పెడతాడు, ఇది పెడతారు, అది పెడతారు, ఇవన్నీ కలిపి 2 hours సినిమానా అనుకుంటాం. ఎట్ ద సేమ్ టైం నాకేదో డైలాగ్ హెవీ సినిమా అంటే నచ్చవు అలా అని కాదండి. డైలాగ్ హెవీ సినిమా కూడా ఎంగేజింగ్గా ఉండాలి. ఏదో ఒకటి మూవ్ అవుతూ ఉండాలి సినిమాలో. మేము మాట్లాడుతూ ఉంటాం, అక్కడే ఉంటాం, అది కదలదు అంటే మనుషులు కదలడం కాదు, స్టోరీ ముందుకు వెళ్ళాలి నెక్స్ట్ కన్నా. ఫర్ ఎగ్జాంపుల్ 12 Angry Men అని ఒకటి ఉంటుంది, ఇంకోటి రాసుకొచ్చిన ఆగండి, మ్యాన్ ఫ్రమ్ అర్త్ అనే సినిమా ఉంటుంది. ఈ 2 చాలా డైలాగ్ హెవీ సినిమాలు. ఇది చూసాలో లోతుంది అంత ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ అప్పట్లో నచ్చేవి. ఏంటంటే అది ఏం జరగదు, ఇప్పుడు నీకేవో బాంబ్ బ్లాస్ట్లు, విఎఫ్ఎక్స్లు, సీజీలు ఏం అక్కర్లేదు. ఒక క్లోజ్డ్ రూమ్లో, ఒక క్లోజ్ సిచ్యువేషన్లో, లిమిటెడ్ క్యారెక్టర్స్తో, ఓన్లీ డైలాగ్స్తో నడిచే సినిమాలు ఇవి. మళ్ళీ చెప్తాడు, 12 Angry Men, మ్యాన్ ఫ్రమ్ అర్త్, కుదిరితే ఒకసారి చూడండి, చదవండి దాని గురించి. సో అలా ఉంటే ఏదో ఒకటి అనిపిస్తుంది. ఈ సినిమాలో ఎమోషనల్ పాయింట్ పట్టుకొని చిన్న ఒకటే లైన్ పట్టుకొని లాగుతాం అంటారు. అండ్ అట్ ద సేమ్ టైం కన్వీనియన్స్ ఉంటుంది, మనకి ప్లాట్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు సినిమా అంటేనే మనం క్రియేటివ్గా రాసుకుంటాం, వాట్ ఇఫ్ ఇలాంటి సిచ్యువేషన్ ఇలా జరిగితే ఎలా ఉంటుంది అనేది ఎంగేజింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటే ఆ ప్లాట్ పాయింట్ సరే ఇంకా మనం సినిమాటిక్లీ బట్టి వదిలేస్తాం. కానీ లా ఆఫ్ కన్వీనియన్స్ ఏంటంటే అన్ని కన్వీనియంట్గా జరిగిపోతాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది, అక్కడ కూడా ఒక ప్లాట్ పాయింట్ ఉంటుంది, వాట్ ఇఫ్ ఎక్స్ థర్డ్ వీల్ లాగా వస్తే ఎలా, దాన్ని అలా తీసుకెళ్ళిపోయారు. ఒక స్టోరీలో ఈ పాయింట్ తీసుకెళ్ళిపోయారు. ఈ సినిమాలో అదే పాయింట్, అదే స్టోరీ. సో ఇంకొంచెం కన్విన్సింగ్గా, ఇప్పుడు ఆ థర్డ్ వీల్ ఈ సినిమాలోకి ఎంటర్ అవ్వడానికి కానీ, హీరో లైఫ్లో ఎంటర్ అవ్వడానికి కానీ ఇంకొంచెం కన్విన్సింగ్గా తీసుకెళ్ళాలి. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. ఆ జరిగిన సిచ్యువేషన్స్ కానీ, ఇక్కడ ఇది జరిగింది, అక్కడ అది జరిగింది, రాశి ఖన్నా గారికి ఆ ప్రాబ్లం ఉంది, అదే టైంలో ఈ ఎక్స్ కూడా అదే ప్రొఫెషన్లో ఉండడం, ఇది నాకు కొంచెం కన్వీనియంట్గా అనిపించినాయి. నెక్స్ట్, నాకు బేసిక్గా అన్ని క్యారెక్టర్స్ ఇంటెలిజెంట్గా ఉండాలి, లేదా అందరూ డంపుగా ఉండాలి. ఇట్స్ ఎ డంప్ ఫిలిం, లెట్స్ ఎంజాయ్ అన్నట్టు ఉండాలి. మీరు సెలెక్టివ్గా ఒక క్యారెక్టర్ ఒకసారి ఇంటెలిజెంట్ ఒకసారి కాదు, లేదా ఒకటే క్యారెక్టర్ స్మార్ట్. ఈ సినిమాలో అదే అండి, మీరు ఎవరు నోటీస్ చేస్తుంటారు కానీ ఈ సినిమా కొంచెం మీకు అర్జున్ రెడ్డి కానీ లేకపోతే యానిమల్కి కానీ ఆపోజిట్లో అనిపించచ్చు, అలా అనిపిస్తున్నట్టు ఉంటుంది. కానీ అన్ని 3 ఒకటే. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఎక్కడ ఒకటే. హీరో అనేవాడు ఉంటాడు, వాడు ఆల్ఫా మేలు, అక్కడ కొడతాడు, ఇక్కడ కొట్టాడు, అంతే తేడా. ఏంటంటే వాడు చెప్పింది జరిగిద్దండి. నాకు గుర్తున్నంత వరకు, ఐ మైట్ బి రాంగ్, కింద రాయండి ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అని. సిద్ధు గారు సినిమాలో ఒక్క చోటైనా 1 సిచ్యువేషన్, 1 ఇది ఫ్రెండ్తో అయినా, గర్ల్ ఫ్రెండ్తో అయినా, ఎక్స్తో అయినా, పేరెంట్స్ ఎవరితో అయినా, నో
మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, ఫేర్ ఎనఫ్ మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. నేనే ఎక్కడో ఏదో మిస్కాల్కులేషన్, నేనేదో తప్పు చేస్తుంటానేమో, ఆర్ అరే నువ్వు చెప్పిందంటే లాజిక్కే కదా, నథింగ్. సినిమా మొత్తం అన్న గ్యాన్ పేలుతూనే ఉంటాడు, మిగతా వాళ్ళు ఎస్ బాస్ అన్నట్టే ఉంటారు. అంటే ఫస్ట్లో నో బాస్ అన్నా కూడా అన్న మళ్ళీ ఇంకొక కొత్త కథ చెప్పి ఎస్ బాస్ అనిపిస్తాడు. అది హర్ష అయినా చెప్తా, అన్ని క్యారెక్టర్స్తో అదే అనిపిస్తుంది. నాట్ ఈవెన్ వన్ సిచ్యువేషన్ అండి, దట్ ఈస్ వాట్ అనాయిస్ మీ. సరే ఒక ట్విస్ట్ పాయింట్ ఏదో పెట్టి రాశి ఖన్నా గారి చేత ఒక యాక్షను ఒక డైలాగు చెప్పిస్తారు. అది ఏంటంటే అది కూడా హీరో రియాక్షన్, అమ్మ హీరో షాక్ అయ్యడం అన్న దానికోసమే ఉంటుంది, అక్కడ ఫాలో అప్ ఉండదు. ఇప్పుడు రాశి ఖన్నా గారు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు గట్టి కూర్చోరు, మళ్ళీ ఆ కూర్చోకుండా మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చారు అనేది కూడా క్లైమాక్స్లో చాలా కన్వీనియంట్గా చూపించేస్తారు, అలా వెళ్ళిపోద్ది. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. క్లైమాక్స్లో కూడా అంతే, అన్ని హీరో కన్నా కలిసి వచ్చేస్తుంటాయి అంతే. ఎట్ ద సేమ్ టైం హీరో ఇస్ ఆల్వేస్ రైట్. సో అది కావాలని రాసుకున్నారా లేదా సిద్ధు గారు ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నట్టు చదివా, నాకు తెలియదు. ఒకవేళ కాకపోతే ఐఎమ్ సారీ, బట్ ఆ ఇన్వాల్వ్మెంట్ వల్ల లేదు ఈయన క్యారెక్టర్ ప్రతిసారి కరెక్ట్ అవ్వాలి, ఈయనే గ్యాన్ వెళ్తూ ఉండాలి. సేమ్ నాకు టిల్లుకి దీనికి నాకు అనిపించింది. టిల్లు ఇస్ అ కామెడీ ఫిల్మ్, ఐ ఎంజాయ్డ్ ఇట్. టిల్లులో కూడా అన్ని ఇలాంటి గ్యాన్ పేలుతూనే ఉంటాడు, బట్ అక్కడ అట్లీస్ట్ కొంచెం కామెడీ ఏదో వర్కౌట్ అయింది. ఇక్కడ సీరియస్ సినిమాలో కూడా జస్ట్ డిక్షన్ మారింది అంతే, అదే క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నాకు అంతా తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, రాధికా టైప్లోనే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అనే ఫేజ్లోనే ఉంటారు ఆయన. ఈజ్ ఆల్వేస్ ఇన్ కంట్రోల్, హీ నోస్ ఎవ్రీథింగ్ అనే టైప్లోనే ఉంటుంది. బట్ నాకు అంత ఎక్కలేదు. కొంతమందికి ఎక్కొచ్చు, విచ్ ఇస్ ఫేర్, బట్ నాకైతే ఎక్కలేదు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఒక దాని మీద క్యాపిటలైజ్ చేసుకోవాల్సిందేమో ఏంటంటే సిచ్యువేషనల్ కామెడీ. సిచ్యువేషన్లో కొన్ని క్యారెక్టర్స్ని పెట్టుంటే కొంచెం కామెడీ చాలా పండేది. అసలు నోరు కూడా తెరవనక్కలేదండి కొన్ని సిచ్యువేషన్స్లో, స్పెషల్లీ టువర్డ్స్ ద క్లైమాక్స్. హర్ష గారి వైపు అలా కెమెరా వెళ్తుందంటే థియేటర్ అంతా నవ్వుతున్నాం. సో ఆ సిచ్యువేషన్ని కొంచెం క్యాపిటలైజ్ చేసుకోవాల్సింది. ఆయన రోల్ని కానీ ఆయన్ని తీసుకొచ్చారు, కాన్వర్జేషన్లో పెట్టారు, సినిమాలో కూడా ఇరికిచ్చి పెట్టారు ఆయన కూడా. కామెడీ అదే చెప్తాను, లా ఆఫ్ కన్వీనియన్స్ టైప్లో నువ్వు ఇక్కడే ఉండాలి టైప్లో ఓకే పెట్టారు, కానీ దాని మీద కొంచెం చేసుంటే బాగుండేది. అదే ఆ ఆస్పెక్ట్ ఒకటి వర్కౌట్ అయ్యంటే అట్లీస్ట్ ఎంగేజింగ్గా ఉంటుంది సినిమా. సో ఇది నేను కూడా ల్యాగ్ చేయను, మన రివ్యూ ఆఫ్ తెలుసు కదా. ఏం తెలిసింది అంటే ల్యాగ్ చాలా ఎక్కువ ఉంది, ఒకటే పాయింట్ తిప్పి కొట్టారు. అండ్ తెలిసిందే కదా, గ్యాన్ పేలడం అందరూ వినడం. ఇది నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కింద రాయండి. చూసిన వాళ్ళ పిచ్ మీటింగ్స్ కొద్ది మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.